గారు మీకు అట్లాగే ఇటు సాయి కుమార్ గారికి, రామ్మోహన్ గారికి, పెద్దలు పాపిరెడ్డి గారికి అదే అమ్మాని నమస్కారం. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడితే పడండి. నేను పాపిరెడ్డి గారు కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవాళ గొడవ దేని మీద జరుగుతుంది చూస్తున్నాం కదా. కాకపోతే రేవంత్ రెడ్డి గారు బయట మీద మొదలు మాట్లాడుతున్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, మామూలు పంచాయతీలు 5 లక్షలు ఇస్తా అన్నారు. అది ఎస్టీఎఫ్ ఫండ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నారు. దాన్ని ఆహ్వానించాలి మనం పాజిటివ్. ఇట్లాంటివి మాట్లాడితే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 3,300 కోట్లు రావుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో గతంలో 10 ఏళ్ల కొంత ప్రభుత్వం ఇచ్చింది. అట్లానే ఈ ప్రభుత్వం కూడా అది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అంతే మొత్తం విడుదల. ఇవి కాకుండా అదనంగా ఇస్తా అన్నారు ఎస్డిఎఫ్ ఫండ్స్. దానికి స్థానిక ప్రభుత్వాలకు ఈ 2 ఏళ్లుగా ఒక్క నిధులు లేవు, రూపాయి లేదు. 2 ఏళ్లుగా ఖాళీ ఉన్నాయి. దానికి ఇప్పుడు వట్టికొండ కాడు మేల్కొన్నట్టు కాకుండా 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అన్నారు. దాన్ని ఆహ్వానించాం. ఇది పాజిటివ్ వార్త. ఇక దీనికి వస్తాను నేను. గతంలో మన అబ్దుల్ కలాం గారట శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు అమెరికాకు పోయిండట. అమెరికా ఇజ్రాయెల్ పోయిండట. ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్లో ఒక హోటల్ రూమ్ ఇచ్చిన ఆయన అప్పుడు. ఎందుకంటే రాష్ట్రపతి కాదు కదా. అక్కడ పెద్ద రాజకీయ దుమారండే గిట్లా ఎత్తుకోవడం పెట్టుకుని దాన్ని మొత్తం తెల్లారికల్లా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందండి. ఆయన అనుకున్నాడు తెల్లారి ఈ రాజకీయ గొడవ అంతా మొత్తం అంతా గొడవ అంతా పత్రికల్లో వస్తాను ఊహించిండట. దాదాపు 30 ఏళ్ళ క్రితం సంగతి చెప్తాను. తెల్లారి పేపర్లో మాత్రం హెడ్లైన్స్ ఏమవుతుందట అంటే ఇజ్రాయెల్లో నీళ్లు తక్కువ ఉంటాయి కదా, ఇజ్రాయెల్ నీటి కొరత ఉంటుంది, నీటికి చాలా కష్టం ఉంటుంది. అక్కడ ఒక రైతు డ్రిప్ ఇరిగేషన్ 35 ఏళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ పెద్దది కదా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించినట్టు ఆ వార్త హెడ్లైన్ వచ్చింది. మొత్తం అంతా రైతు గురించి, రైతు విజయం గురించి రాసింది. అది వార్తలు. ఇవాళ నిన్న నుంచి ఇది మాట్లాడుతున్నాను. 20 టీవీలో మాట్లాడింది ఇప్పటి వరకు. అసలు విషయం విడిచిపెట్టి నిన్న అద్భుతంగా 6,100 మన టన్నుల బరువుతోని, మనకు ఏదైతే 6,100 కిలోలతోని ఉపగ్రహం విడిస్తే ప్రపంచం అంతా హర్షిస్తున్నది. దాని గురించి మనం మాట్లాడాలి. ఈ విషయాలు మాట్లాడతాం, తన్నుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడతాం. అందుకని మీడియా కూడా ఏమైందంటే అసలు అభివృద్ధి చెందాల్సిన విషయం మాట్లాడకుండా ఈ మాట్లాడుకుంటాం. దురదృష్టమే తప్పదు. ఎందుకంటే సమాజంలో మాట్లాడతాం. ఇక్కడికి వస్తాను నేను. ఎప్పుడు కూడదు అండి. గత 10 ఏళ్ళుగా ఆయన ఏం చేసిండు, ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏం చేసిండు చర్చ జరుగుతున్న క్రమంలో 2 మాటలు కేసీఆర్ గారు అంటే 20 మాటలు వినాలి. అంటే తేడా ఏం లేదు. ఇంతకుముందు సాయి కుమార్ గారు చెప్పారు కదా, మీరు చిన్నరాయి అయితే మీ పెద్దరాయి. నేను దానికి గుర్తులో సామెత ఉంది, ఈడ్సే మారేతో పత్తర్సే మారుతా అని. నువ్వు ఇటుకతో కొడితే నేను దౌత్తో కొడతాను. అంతే నాకు వస్తుంది కదా, రాజకీయం వస్తుంది కదా. ఇప్పుడైతే ఇలా నేను 2 నిమిషాలు చెప్తున్నా ఇద్దరికి కూడా. ఒకనాడు ఎప్పుడైనా అహంకారము, అవినీతి, కుటుంబ అవినీతి, కుటుంబమే పాటించిన కథం చూస్తే రెండోసారి అవకాశం ఇచ్చినా 10 సంవత్సరాలు చూసినాక వాళ్ళని ఇంట్లో కూర్చొని ఇదే అహంకారంతో నిజావినితో పోతే మీరు 2 ఏళ్లలో ఇదే పని చేస్తే మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చొని పెడతారు అనుకుంటారు. ఇంకొకటి, ప్రజల తీర్పును అవమానించడం కాకపోతే కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడూ చెప్పిండ్రు, కాలంపు రాగానే కాటేసి తీర్థమని. స్పష్టంగా ప్రజల నిర్ణయం, ప్రజలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిపించారు ప్రజలు? వాళ్ళ పాలన బాగాలేదని ఇంట్లో కూర్చొని పెట్టారు కదా. మీరు అదే పని చేసి అదే మోటు పదాలు వాడి అదే కేసీఆర్ మాటలు మీరు నడిచి మిమ్మల్ని కూడా అంతే కూర్చొని పెడతారు. ఇంకోటి, శత్రుశేషము రుణశేషం చేసుకుందామని కేసీఆర్ గా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ 21 మంది కలిస్తే 13 మంది చేర్చుకున్నారు మొదటిసారి. రెండోసారి 19 వేస్తే 12 మంది చేర్చుకున్నారు. తెలుగుదేశాన్ని మింగేసిండ్రు, కాంగ్రెస్ మింగేసిండ్రు, అట్లానే వైసీపీ, మన బిఎస్పీ, ఆఖరి తెలుగుదేశం అని మింగేసేసిండ్రు కదా. చూసాం కదా మనం. అప్పుడు ఒక్క బీజేపీ 5 ఉంటే ఎవరు పోలేదు. ఆఖరి సిపిఐ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. ఏమైంది? రెండోసారి కూడా వాళ్ళ అవకాశం అదే పని చేసిండ్రు. అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఏదైతే తప్పవుతుందో అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు రామ్మోహన్ గారు అటు పక్కన సాయి గారు ఎదురైంది అనుకోండి, నమస్కారం రామ్మోహన్ గారు అని సాయి అని, సాయి రామ్మోహన్ నమస్కారం రామ్మోహన్ గారు ఆయన అని, ఇద్దరు పక్కన పోతే ఇద్దరు మర్యాదస్తులు వేస్తే 3 పాటలు అయితే అట. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తులు కాదు, ఇద్దరు గుద్దుకుంటున్నారు. సమస్య అక్కడ వస్తుంది కదా, జరుగుతుంది కదా. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చొని పెట్టిన మనం అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. ఆయన 2 అన్నాడు. ఏమన్నాడు? తోలు తీస్తా అన్నట్టు అన్నాడు. ఇప్పటిదాకా లెక్క, రేపటి నుంచో లెక్క అన్నాడు. విపరీత పంచాంగం ఆయన ఎట్లాగూ కొంచెం ఓల్డేటెడ్, అవుట్డేటెడ్ అయిపోయింది. ఆయన 4 మాటలు మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆమె అంటే నేను 10 నిమిషాలకు స్పందించినప్పుడు చాలా బాగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేసీఆర్ గారు, రోడ్ల మీద కాదు, ఇంకా ఆర్టీఆఫీసులో కాదు, మీరు పార్లమెంట్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మంచి చర్చ చేస్తున్నాం, మీ మర్యాదకు భంగం కలిగించను, మిమ్మల్ని ఏ మాట అనను అని మాట అన్ని స్వాగతించమంటున్నాడు. నిన్న కొడంగల్ చూసిన కదా సవటి ఏంటి? కేసీఆర్ నామస్మరణ మానుతే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బాగుపడతాడు. నేను వాడు కూడా చెప్తున్నాను కొంత కర్కశంగా అక్కడ. కేసీఆర్ నామస్మరణ ఎన్ని రోజులు చేస్తే ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఆయన ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రజలే మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టుకొని చూడాలంటే 2 సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో దుర్మార్గం నడుస్తుంది. మీరు ఒక మాట అంటున్నారు.
ఆయన ముఖ్యమంత్రి మొన్నటి దాకా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తారే అంటున్నాను. ఆయన అప్పుడైనా ఇప్పుడైనా మీకు అంటున్నాను. మీరు దాన్ని సాల్వ్ చేసుకొని వాళ్ళు అట్లా చేస్తే మేము కూడా ఇట్లా చేస్తామంటే ఇక్కడ ఇద్దరు మధ్య నా ప్రజలు చూస్తుంటారు కదా, నేనన్నా ఎన్నికలు వచ్చినప్పుడు పెడతాను అంటున్నాను. రెండు విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా చింతమడకలో కీర్తి చెందార్థం చింతగతం అన్నారు. నేను ఇప్పుడు దీని ఏమో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, నీ కొడాలలో కోదండం వేస్తాం అంటుంది ఒకడు. ఏమంటావు? కోదండం అంటే చాలా మందికి ఇప్పుడు తెలియదు, పక్కలో తెలుసు. కోదండం వేస్తాం అంటుంది అంటే ఎత్తి ప్రాస కలపడానికి నువ్వు చింతమరకులో చీల్చి మనకు చింత కడతామని అంటే కోదండం వేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మాటలు నాకు బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోటి ముఖ్యమంత్రి, మనందరూ ముఖ్యమంత్రి అండి. ఓటు వేసిన వాడికి ఓటు వేయని వాడికి కూడా నువ్వు అని అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నా? ఆయనే అనిపించుకుంటున్నాడు అనమన్నాడు. ఇప్పుడు 20 మాటలు మాట్లాడింది కదా ఈయనే, అవన్నీ మనకు నోటితో అనలేకపోతున్నాను. ఎందుకంటే ఇది కావాలని చెప్తున్నా, ఎత్తి ప్రాస కలుస్తుందని వాళ్ళు అంటే వాళ్ళు అన్నారు. ఒక మాట చెప్తాను లక్ష్మణ గారు, ఇప్పుడు జరగాల్సింది ఏంది? అసెంబ్లీ సాక్షిగా నీళ్ళజాల మీద చర్చ జరగాలి. దానికి మాట్లాడదామా, లేకపోతే ఇవాళ ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటుంటే పోతే ఏం మాట్లాడదాం అంటున్నాను నేను. ఇది తప్పు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏమైంది అంటే మీరు తిట్టుకుంటుంటే చూస్తున్నా అల్లకాల పంచాయతీ అంటారు, ఇద్దరు తిట్టుకుంటే ఎవరు లాభపడతారని. ఒక అట్లా ఉంది. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు స్పందించింది బాగుంది, బట్ కానీ రాజకీయాల నేటిలో ఇలాగే జరుగుతున్నాయి అని ప్రజలు అనుకునే పరిస్థితి లేదంటారా? ఇంకోటి ప్రధానంగా ఎవరైనా ఇప్పుడు నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలంగానే ఏం చేస్తాం, చెయ్యి వెనక్కి తీస్తాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అని భావిస్తాం. అదేవిధంగా ముందు మాట్లాడిన వాళ్ళది దానిలో తప్పని మనం అనుకోవచ్చా? ముందు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా 2 ఏళ్ళ నుంచి వీళ్ళు మాట్లాడు. మన అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఎన్నడన్నా ఉన్నాడా? ఇప్పటిదాకా ఎవరు మాట్లాడుతున్నారు? ముందెవరు చెంది ఇప్పుడు ఏమైంది అంటే మన లక్ష్మణ గారు, ఇప్పుడు రాజుగారి పెద్ద పేడ మంచిదంటే చిన్న పేడ మంచిది కాదన్నట్టు వస్తుంది కదా నాలాంటి వాడు మాట్లాడితే. అందుకని ఏమంటున్నా అంటే ఎవరు ముందు అనేది కాదు, ఈ రెండు తప్పే అంటున్నా నేను. ఇంకో మాట చెప్తున్నాను, కేసీఆర్ గారిని వచ్చే జన్మలో అధికారం రానియా నేను అని అంటే మీరెవరండి? ప్రజల తీర్పు కదా. వాళ్ళు ఇంట కూర్చుని ప్రజలు మీరు కాదు కూర్చునే పెట్టింది, ఆల్టర్నేట్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంతే. వాళ్ళు తప్పు చేసిన మిమ్మల్ని ఎన్నుకున్నారు. కూర్చునే పెట్టమంటే గతంలో కేసీఆర్ గారు ఇదే అహంకారంతో పోయింది. ఏమన్నాడు? 3వ కూడా తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు, నేనే వస్తా అనుకున్నాడు. ఏమైంది చూసారు కదా. మీరు కూడా ఇదే అహంకారంతో పోతే మీ పని కూడా అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఆయన రానియాలి మీరు వస్తాను పని చేయండి. అసలు ఇంకోటి ఏంటంటే మీ అధికారం వస్తుందా రాదా మాకెందుకండి? 3 ఏళ్ల తర్వాత నువ్వు గెలుస్తావా, ఇంకెవరు గెలుస్తారా? మీ ఆయన రాని అంటే బీజేపీ గెలుస్తుండొచ్చు, మనకేం తెలుసు? అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రజల ఓటును అవమానిస్తున్నారు అంటున్నాను. మాట్లాడిన విషయం వేరే ఉన్నది. నేను చెప్పిన పంచాయతీ సర్పంచ్లను మంచి అభినందించారు, రేపు పైసలు ఇస్తారంటే మంచిది అంటున్నాం. అక్కడ ఈ ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. ఇప్పుడు రేపు అసెంబ్లీ జరగబోయేది చర్చ కాదు, రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ విందామా రచ్చ చూద్దామా అంటున్నాను. ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి తెలంగాణ